హలో అండి. ఈరోజు మనం ఎక్స్టర్నలైజేషన్ అన్నది నేర్చుకుందాం. ఎక్స్టర్నలైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ముందుగా తెలుసుకున్నట్లయితే, ఎక్స్టర్నలైజేషన్ అంటే ఏంటంటే మనకి డెవలప్మెంట్ టైంలో కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీగా మనకి ప్రొడక్షన్కి లేకపోతే పిఆర్డికి లేకపోతే క్యూఏకి వెళ్ళే ముందు మనకి అవి అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం ఇట్లా చేంజ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని ఫ్యూచర్స్ అన్నవి ఎక్స్టర్నలైజ్ చేసుకుంటాం. ఎక్స్టర్నలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఎటువంటి డెవలప్మెంట్లో ఎడిట్ మోడ్ అన్నది ఎనేబుల్ చేయకుండానే మనం ఈ దేంట్లో అయినా సరే దీనికి సంబంధించినటువంటి ఈ ఫీల్డ్స్ మనం ఏదైతే ఇస్తామో, మనం జీమెయిల్దే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జీమెయిల్లో కాన్ఫిగ్ చేసేది ఏంటిది, మనం పోర్టు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అడ్రస్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి పాస్వర్డ్, ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ మనం ఎక్స్టర్నలైజ్ చేసుకొని వాటిని మనం ఏంటంటే ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేయకుండానే మనం వాటిని కాన్ఫిగ్ చేయొచ్చు. అవి ఎట్లా యూస్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి ఈరోజు నేను మీకు ఈ సెషన్లో నేర్పిస్తాను. ఎక్స్టర్నలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం రియల్ టైంలో ఎక్స్టర్నలైజేషన్ అన్నది మనం యూస్ చేస్తాం. సో దీని గురించి మీకు తెలిసి ఉండాలి. సో దానివల్ల నేనేంటంటే ఎక్స్టర్నలైజేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నది ఈరోజు మీకు క్లియర్ కట్గా అయితే ఇస్తాను. చలో చూద్దాం. డెస్క్టాప్ స్క్రీన్లో మనం మొత్తం కంప్లీట్గా ఎక్స్టర్నలైజేషన్ ఎట్లా యూస్ చేస్తాం ఏంటన్న దాని గురించి అయితే నేర్చుకుందాం. చలో. హలో అండి. ఈరోజు నేను మీకు ఎక్స్టర్నలైజేషన్ గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్టర్నలైజేషన్ అన్నది దానికి ఒక ఫ్లో లాగా, చిన్న సింపుల్ ఫ్లో లాగా డెవలప్ చేసి అదైతే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెషన్లో. ఓకేనా? ఎక్స్టర్నలైజేషన్ అంటే ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఎక్స్టర్నలైజేషన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనకి రియల్ లైఫ్లో ఎక్స్టర్నలైజేషన్ అన్నది చాలా ఎక్కువగా వాడతాం. ఇదేంటంటే మనకి జస్ట్ ఒక సింపుల్గా ఒక 2 లైన్స్లో చెప్పేసి వదిలే విధంగా కాకుండా, మీకు ఒక ఫ్లోలో మన ఎక్స్టర్నలైజేషన్ని ఎట్లా యూస్ చేస్తాం ఏంటన్న దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? దీనికోసం నేనైతే సింపుల్ ఒక జీమెయిల్ని అయితే యూస్ చేస్తున్నా. జీమెయిల్కి సంబంధించిన దాన్ని యూస్ చేసి నేనైతే చూపిస్తాను. ఓకేనా? జీమెయిల్ అన్నది ఇక్కడ మనకి ఇంకోసారి డిస్క్రిప్షన్ ఫిల్ చేయకపోతే కుదరదు. జిఎంఏఐఎల్. ఓకే, జీమెయిల్ ఇక్కడ సేమ్ నేమ్తో కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక ఆర్టిఫాక్ట్ అయితే రెడీ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లో, ఇక్కడ దాని నేమ్ ఇస్తున్నా. ఇక్కడ మనం దాని నేమ్ స్మాల్లో ఇద్దాం, లేకపోతే క్యాప్సల్స్లో ఇద్దాం. జిఎంఏఐఎల్ జీమెయిల్ అనేది ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ ఫ్లో అయితే ఇప్పుడు ఆర్టిఫాక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ప్యాకేజ్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కాన్ఫిగ్ చేద్దాం 1 by 1. ఇక్కడ మనం ఈ సెండర్ని అయితే అసలు వాడుతులా, ఈ స్టార్ట్ని కూడా వాడుతులా. నేను జస్ట్ ఏం వాడుతున్నానంటే టైమర్ని అయితే యూస్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ టైమర్ ఎట్లా యూస్ చేయాలి ఏంటన్న దాని గురించి మీకు నేను చెప్పే ఉన్నాను, అది చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ టైమర్ అన్నది ఈ ఈవెంట్స్ గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది చెప్పాను. ఇది ఓకే, అది ఆ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమైపోద్ది. ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి ఓకే, దీన్ని కాన్ఫిగర్ అయితే చేస్తాను. మన 10 సెకండ్కి అయితే పోల్ చేయమని చెప్పి. ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది ఉంది కదా. ఓకే, ఇది బేసిక్స్, ఇది అడ్వాన్స్డ్ ఎందుకు బేసిక్లోనే వాడదాం. ఓకే, ఇక్కడ సింపుల్ కాదు, మల్టిపుల్ షెడ్యూల్ అన్నది చూసుకున్నట్లు. మల్టిపుల్ షెడ్యూల్ ఎందుకు, మనకి సింపుల్ చాలు. సింపుల్ అన్నది యూస్ చేస్తున్నా. ఆ తర్వాత రిపీట్ సెకండ్స్ని బట్టి రిపీట్ చేయమని చెప్పి. ఇక్కడ మనకి సెకండ్స్ చూసుకున్నట్లయితే 10 సెకండ్స్ అన్నది చూస్ చేస్తున్నా. 10 సెకండ్స్ ఒకసారి రిపీట్ చేయమని. ఆ తర్వాత స్టార్ట్ డేటు ఎండ్ డేట్కి సంబంధించి కాన్ఫిగరేషన్ అయితే చేయాలి. ఇక్కడ నేను స్టార్ట్ డేటు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 22:02 అయింది. 22:02 అయింది కదా. ఇప్పుడు స్టార్ట్ చేసుకో. ఎండ్ చూసుకున్నట్లయితే 22 కదా, 22 కాస్త 23 చేద్దాం. 23:02 దాకా అయితే ఈరోజే
ఎండ్ డేటు 1 అవర్ దాకా ఈ పని చేయమని చెప్పి చెబుతున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి టైం జోన్ అన్న సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇండియాకి సంబంధించింది INDIA అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. ఏషియా కోల్కతాకి అయితే సెట్ చేస్తున్నా. ఓకే, ఇది సేవ్ చేసేస్తున్నా. ఓకే, ఇక మనకైతే కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ నుంచి అది ఆల్రెడీ దీని గురించి మీకు క్లియర్ కట్గా ఇంకా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇదిగోండి ఈవెంట్స్ అని ఉంటుంది క్లాసు. ఇదిగోండి ఈవెంట్ అని ఉంటుంది, అది చూస్తే సరిపోతుంది మీకు. ఓకే, థంబ్నెయిల్ మీద ఈవెంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు కంటెంట్ మోడిఫైయర్ని యాడ్ చేస్తున్నా. కంటెంట్ మోడిఫైయర్ ఎందుకంటే పేలోడ్ని యాడ్ చేయాలి కదా, ఇంకా దేంట్లో యాడ్ చేస్తాం, కంటెంట్ మోడిఫైయర్లో బాడీలో పెడితే అదే ట్రిగర్ చేస్తూ ఉంటుంది అదే డేటాని. సో దానికోసం ఇక్కడ బాడీలో నేను ఒక శాంపిల్ డేటా అనేది తీసుకుంటున్నా. శాంపిల్ డేటా కోసం వచ్చేసేసి మన వెబ్సైట్కి వెళ్ళిపోతున్నా. మన వెబ్సైట్లో మన శాంపిల్ డేటాకి సంబంధించినవి మొత్తం అదిగోండి ఇక్కడ షేర్డ్ కోడ్స్ అని ఉంటుంది. వెబ్సైట్లో విజిట్ చేసి ఇది మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్ అబౌట్లో లింక్స్లో ఉంటుంది, లేకపోతే గూగుల్కి వచ్చేసి టెక్ సిపిఐ జోన్ స్పేస్ టెక్ స్పేస్ సిపిఐ స్పేస్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా అన్నది. ఇక్కడికి రండి, TECH టెక్ సిపిఐ జోన్ బ్లాగ్. ఓకే, ఇట్లా సెర్చ్ చేయండి. టెక్ సిపిఐ జోన్ మామూలు స్మాల్ అయినా పర్లా, ఇదిగోండి ఇట్లానే సెర్చ్ చేయండి. ఓకే, ఇట్లా సెర్చ్ చేస్తే ఇక్కడ అఫీషియల్ మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఫస్ట్ విజిట్ అవర్ వెబ్సైట్ అని వస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఇట్లా మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీకైతే ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు రిఫ్రెష్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా పాపప్ లాగా వస్తుంది. ఏదైనా మీరు డొనేషన్ చేయాలంటే QR కోడ్ని స్కాన్ చేసో, యూపీఐని స్కాన్ చేసో, ఏదైనా యూపీఐని కాపీ చేసో డొనేషన్ చేయాలంటే చేయండి, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి క్లోజ్ అని క్లిక్ చేసేయండి. ఓకే, ఆ తర్వాత మనకి శాంపిల్ కోడ్ కావాలి కదా, షేర్డ్ కోడ్స్ అని ఉంటాయి. మనం రియల్ లైఫ్లో మనం ప్రాక్టికల్గా చేసేటటువంటి అన్నిటికీ సంబంధించిన కోడ్స్ ఇక్కడైతే ఉంటాయి. షేర్డ్ కోడ్స్ అని క్లిక్ చేయండి. షేర్డ్ కోడ్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మనం రియల్ టైంలో మనం చేసే ప్రతి ఫ్లోకి సంబంధించిన కోడ్ అన్నది ఇక్కడ ఉంటుంది. ఏదో ఒక కోడ్ అన్నది ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మీరు ప్రతి కోడ్ ఇట్లా వెతుక్కోవడం కష్టమైపోతుంది కాబట్టి మీకు పైన సెర్చ్ ట్యాబ్ అయితే పెట్టాను. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏ దేనికి సంబంధించిన ప్యాలెట్ ఆప్షన్ గురించి వర్క్ చేస్తున్నారు దాని గురించి ఇక్కడ సెర్చ్ చేయాలి. నేనైతే ఇక్కడ సెర్చ్ చేస్తుంది వచ్చేసి జీమెయిల్ కదా, GMAIL జీమెయిల్కి సంబంధించి నేనైతే దీంట్లో ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ మనం ఇంకోటి ఏంటిదంటే పోల్ ఎన్రిచ్ PO ఇదిగోండి పోల్ ఎన్రిచ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఈ శాంపిల్ డేటా అన్నది ఇక్కడ నుంచి ఇట్లా కాపీ చేసుకోవచ్చు. లేదు నేను ఇట్లా వద్దు నాకు అన్నట్లయితే ఇట్లా వచ్చిన తర్వాత ఇది మీకు కావాల్సిన పోల్ ఎన్రిచ్ కదా, POLL పోల్ ఎన్రిచ్ అని సెర్చ్ చేయగానే పోల్ అని సెర్చ్ చేయగానే ఇది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ జస్ట్ కాపీ అని చూసారా, దీన్ని జస్ట్ క్లిక్ చేయగానే కాపీడ్ అని చెప్పి వచ్చేస్తుంది. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏం చేయాలంటే అలా చేసుకోండి. నేనైతే ఇక్కడ నుంచి నాకు ఒక సింపుల్ కొంచెం ఫైలే కావాలి కాబట్టి దీన్ని ఇట్లా నేను చూస్ చేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చేసి కంటెంట్ మోడిఫైయర్లో బాడీలు అయితే నేను ఇక్కడ కాన్స్టెంట్ లాగా పెట్టి ఇచ్చేస్తున్నా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసేసాను. ఇది ఏంటంటే మనకి దీంట్లో ఉన్న మెసేజ్ ఇటు నుంచి ఇటు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈమెయిల్ దగ్గరికి వచ్చాను. ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అయితే చేస్తున్నా. సింపుల్ మన మెయిల్ కాన్ఫిగరేషనే కదా, ఇప్పుడు మన ఎక్స్టర్నలైజేషన్ అంతా చదువుతుంది. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి నేనైతే ఇట్లా చేస్తున్నా. ఓకేనా, మనం రియల్ టైంలో ప్రతి ప్యాలెట్ ఆప్షన్కి ఉంటుందండి ఎక్స్టర్నలైజేషన్. ఓకేనా, అది ఎట్లా అన్న దాని గురించి మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీమెయిల్ అని చూసారా, జీమెయిల్ అని ఉంది. జీమెయిల్ని ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ కనెక్షన్స్ ఉంది. కనెక్షన్స్లో ఇక్కడ మనం కావాల్సిందండి SMTP. ఓకే, SMT ఇక్కడ నుంచి క్యాప్చర్ లాక్ ఆన్లో ఉంది. smtp.gmail.com. ఓకే, ఆ తర్వాత పోర్ట్ నెంబర్ రాయాలి ఇక్కడ కాలన్, ఆ తర్వాత 587 పోర్ట్ నెంబర్ కంప్లీట్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆన్ ప్రెమిసా అన్నది మీరు రియల్ టైంలో బేస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లు ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే సెట్ చేయాలి. ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నా. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ మన యాప్ పాస్వర్డ్ సంబంధించి ఇక్కడ మానిటర్లో అయితే ఆల్రెడీ పొద్దున నేను ఒకసారి స్టోర్ చేసినట్టున్నా, దాన్ని అయితే ఇక్కడ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సెక్యూరిటీ మెటీరియల్కి వెళ్ళండి. ఇక్కడ మనం మన జీమెయిల్కి ఇదిగోండి జీమెయిల్ అని ఉంది, దీని అలియాజ్ నేమ్ని దీన్ని కాపీ చేస్తున్నా.
దీన్ని కాపీ చేసి దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ వేసేసాం. ఇట్లా అయిపోయింది. ఇక్కడ తర్వాత ఇక్కడ నుండి ప్రాసెసింగ్. మీరు యాప్ పాస్వర్డ్ దేంతో క్రియేట్ చేశారు? ఏ మెయిల్తో? ఆ మెయిల్ అన్నది ఫస్ట్ ఫ్రమ్లో అయితే ఫిల్ చేయాలి పక్కాగా. వేరే మెయిల్ ఇక్కడ యాడ్ చేస్తే పని అవ్వదు. ఓకేనా? PIMRANKHAN 9009 అయింది అది 09LE@gmail.com. ఓకే, ఇట్లా సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ 2 ఎవరు పంపించాలనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెట్ చేయాలి. ఓకే, help.cpi@gmail.com. ఓకే, ఎవరు పంపించాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడ ఫిల్ చేసేసాం. సిసి, బీసీసీ, కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ, ఇక్కడ ఇంకా మెయిల్స్ అయితే యాడ్ చేయొచ్చు. వీటి ఫుల్ ఫామ్స్ చదువుతున్నాను నేను. ఇంకా వేరే మెయిల్స్ కూడా పంపించాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అటాచ్మెంట్స్ లాగా. ఓకే, ఆ తర్వాత సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఏమేమి ఇస్తాను? జీమెయిల్, జస్ట్ జీమెయిల్ అని ఇస్తున్నా. GMAIL జీమెయిల్, టెస్ట్ TEST టెస్ట్, EXT ఎక్స్టర్నలైజేషన్కి సంబంధించింది కాబట్టి నేను సింపుల్గా ఇచ్చేసాను. ఓకే, ఆ తర్వాత సెక్యూరిటీకి వస్తే ఇక్కడ మనం ఏం చూస్ చేయము. ఓకే, యాస్టీజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జస్ట్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఇక్కడ నుంచి డిప్లై చేద్దాం. అసలు మనకి ఇది పనిచేస్తుందా లేదన్న దాని గురించి. ఓకేనా? టెస్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఓకే, ఇప్పుడైతే మనకి ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మెయిల్ అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ ఫోన్ మోగింది, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మెయిల్ అన్నది చెక్ చేస్తే GMAIL జీమెయిల్ అన్నది సెట్ చేసి ఇక్కడ మనకి ఏమైనా మెయిల్ వచ్చిందని చూద్దాం. ట్రిగ్గర్ అవుతుందా లేదా అన్న దాని గురించి. ఓకే, రీసెంట్గా ఇదిగోండి మనకి 2 టైమ్స్ అయితే ఇప్పటికి పోల్ అవ్వడం జరిగింది. ఇదిగోండి ఇదే డేటా కదా మన కంటెంట్ మోడిఫైర్లో ఇచ్చింది. ఒకసారి చూపిస్తున్నా చూడండి కంటెంట్ మోడిఫైర్లో మనం ఇచ్చిన డేటాని. ఇదిగోండి కంటెంట్ మోడిఫైర్ని క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ బాడీలో ఇచ్చినటువంటి డేటాను ఒకసారి చూపిస్తున్నా. ఇదిగోండి ఇదే డేటా కదా మనం ఇచ్చింది. ఓకే, అది ఇప్పటికి ఇది ఇంకా ఎక్కువ మెయిల్స్ అయితే వచ్చి ఉండాలి. నేనైతే బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇందా 2 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు 5 అయినాయి చూడొచ్చు. ఓకే, ఈ విధంగా మనకి అప్డేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం ఎక్స్టర్నలైజేషన్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు మన ఫ్లోకి వచ్చేసాం కదా. ఫ్లోకి వచ్చేసిన తర్వాత ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇది మన మెయిల్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేయకుండానే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రెజెంట్ అది లేదు, కాన్ఫిగరేషన్ అని చెప్పి. ఓకే, దీన్ని ఎనేబుల్ చేస్తున్నా. సారీ, దీన్ని కాదు, ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వస్తుంది కాన్ఫిగరేషన్ అని చెప్పి. ఓకే, కాన్ఫిగరేషన్ అని చెప్పి ఇక్కడ వచ్చింది చూసారా. ఇక్కడైతే కాన్ఫిగరేషన్ అని వచ్చింది కానీ నో అట్రిబ్యూట్స్ అవైలబుల్ ఫర్ కాన్ఫిగరేషన్ ఇన్ సెలెక్టెడ్ ఆర్టిఫాక్ట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. ప్రెజెంట్ ఇంకా మనం ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనకేం రావట్లేదు. ఇది ఎడిట్ మోడ్ క్లిక్ చేయకముందే మనం ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అది ఎక్స్టర్నలైజేషన్ ఎట్లా చేస్తాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడిట్ మోడ్ అన్నది ఎనేబుల్ చేయండి. ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ మెయిల్ అడాప్టర్ అన్నది సెలెక్ట్ చేశాను. మెయిల్ అడాప్టర్లో మనకి మహా అయితే ఏమేమి మారుతాయి ఏంటి అన్న దాని గురించి చెప్తాను. ఇప్పుడు కాన్ఫిగరేషన్ అన్నది క్లిక్ చేయడం కోసం ఇక్కడ కాన్ఫిగరేషన్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనకి ఎక్స్టర్నలైజేషన్ అని ఉంది చూసారా. ప్రతి ప్యాలెట్ ఆప్షన్లో మనకి మ్యాక్సిమం అది ఉంటుందండి. ఎక్స్టర్నలైజ్ అన్నది ఇట్లానే చేస్తాం ప్రతి దానికి. ఓకే, దీన్ని ఏం లేదు, ఇట్లా ఎడిట్ మోడ్కి ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్టర్నలైజ్ అన్నది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అడ్రస్ మీరు ఎక్స్టర్నలైజ్ చేయాలనుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డబుల్ ఫ్లవర్ బ్రాకెట్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ప్రతి నేమ్ అన్నది యూనిక్గా ఉండాలండి, సేమ్ అయితే ఇవ్వకూడదు. ఇక్కడ వచ్చేసేసి హోస్ట్ HOST అని చెప్పి నేను ఇస్తున్నా. హోస్ట్ అని చెప్పి ఇస్తున్నా. సారీ, క్యాప్సూల్ లాగా ఉంది. HOST హోస్ట్కి సంబంధించిన అడ్రస్ కాబట్టి ఇది ఇక్కడ నేను ఏదైతే ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ చేంజ్ అయిపోయింది చూడండి, స్క్వేర్ బాక్స్ లాగా వచ్చేసింది. ఇంటర్నెట్ ఆన్ ప్రెమిస్ అన్నది మన రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసేస్తాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైమ్అవుట్
టైమ్ అవుట్ అన్నది కూడా మనకి మ్యాక్సిమం చేంజ్ చేయాల్సి వస్తుందా? టైమ్ అవుట్ ఇది కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇది మన రిక్వైర్మెంట్ ఏమేమి చేంజ్ అవుతాయి ఇక్కడ నుంచి పాస్వర్డ్ అంటారా? పాస్వర్డ్ మనకి యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటది. లేకపోతే ఇది కూడా ఎక్స్టర్నలైజ్ చేయాలంటే మ్యాక్సిమం ఇది చేంజ్ అవ్వదు పాస్వర్డ్ అన్నది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే PASS పాస్ అని చెప్పి ఓకే. ఇట్లా దీన్ని ఎక్స్టర్నలైజ్ అయితే చేసేసాను. అథెంటికేషన్ ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డే ఉంటది కాబట్టి ఓకే. మీ రిక్వైర్మెంట్ ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహా అయితే దీంట్లో మనకి మారేయి ఏంటంటే ఫ్రమ్‌కి సంబంధించింది మారదు. మ్యాక్సిమం మనకు ఫ్రమ్‌కి సంబంధించింది మారదు. ఎందుకంటే చాలా రేర్ కండిషన్స్‌లోనే అవుతది. అయినా సరే దాన్ని కూడా ఎక్స్టర్నలైజ్ చేయాలనుకోండి. దీంట్లో డబుల్ ఫ్లవర్ బ్రాకెట్ దాని తర్వాత ఇక్కడ దానికి ఇన్ మెయిల్ ఫ్రమ్ మెయిల్ ఫ్రమ్ ఫ్రమ్ మెయిల్ అని చెప్పి ఇక్కడ దీనికి నేమ్ అయితే ఇచ్చాను. ఫ్రమ్ మెయిల్ అన్నది ఇచ్చాను. ఫ్రమ్ మెయిల్ అన్నది మొత్తం కలిసిపోయింది. ఫ్రమ్ మెయిల్ ఓకే. ఇప్పుడు ఇట్లా ఎక్స్టర్నలైజ్ అయితే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే టూ కూడా ఏదన్నా చేంజ్ చేయాలనుకోండి ఎక్స్టర్నలైజ్ చేద్దాం దీన్ని కూడా. జస్ట్ ఏం చేద్దామంటే ఫ్రమ్ తర్వాత 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఇక్కడ టూలో కూడా TO అండర్స్కోర్ MAIL ఓకే. ఇట్లా ఎక్స్టర్నలైజ్ చేసేసాను. BCC అన్నది మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ మనకి దీన్ని ఇట్లా ఇచ్చేసాను ఓకే. ఫ్రమ్ టు అన్నది ఇక్కడ నుంచి అయితే నేను ఫ్రమ్ టు మెయిల్ అన్నది ఇచ్చేసాను. టు మెయిల్ కూడా ఇక్కడ నుంచి మనం మ్యాక్సిమం కాన్ఫిగ్ చేసేంత వరకు మాత్రమే కాన్ఫిగ్ చేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా మనం దీంట్లో ఏం చేంజ్ చేయగలుగుతాం? ఇంకా దీంట్లో అంతే ఫ్రమ్ టు మెయిల్స్ అన్నది కాన్ఫిగ్ అన్నది చేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా BCC ఇదేం అవసరం లేదు. సబ్జెక్ట్ ఏదైనా మార్చాల్సి వచ్చినప్పుడు SUP సబ్ JECT సబ్జెక్ట్ ఓకే. ఇంకో బ్రాకెట్ ఈ పక్క పెట్టడం మర్చిపోయాను ఓకే. ఈ విధంగా మనం అయితే ఎక్స్టర్నలైజ్ అయితే చేసుకుంటాం ఓకేనా. ఇక్కడ నుంచి నేను చూసుకున్నట్లయితే ఇంకో సెక్యూరిటీ మెటీరియల్కి వచ్చాను. ఇంకో సెక్యూరిటీ మెటీరియల్లో ఇక్కడ నుంచి మీరు దీన్ని కూడా ఎక్స్టర్నలైజ్ చేయాలంటే చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇదేం అవసరం లేదు ఓకే. ఇప్పుడు ఎక్స్టర్నలైజ్ చేసేసాం కదా ఇంతవరకు. దీన్ని జస్ట్ నేను ఓకే చేసేస్తున్నా ఓకే. ఓకే చేసేసాను కదా. దీన్ని సేవ్ చేసేస్తున్నా. సేవ్ చేసేసి డిప్లాయ్ అన్నది చేసేస్తున్నా ఓకే. సేవ్ అన్న డిప్లాయ్ చేసేస్తున్నా ఓకే. ఓకే. ఇప్పుడైతే దీన్ని సేవ్ యాజ్ ఏ వర్షన్ కూడా చేసేస్తాను. సేవ్ యాజ్ ఏ వర్షన్ ఓకే. 1.0.1 ఇక్కడ కామెంట్ ఏదైనా రాయాలంటే రాయండి ఓకే. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనకి మెయిల్స్ ఎక్స్టర్నలైజ్ చేసిన తర్వాత కూడా మనకి మెయిల్స్ వస్తున్నాయా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం మెయిల్ బాక్స్కి వెళ్ళాను. 37 దాకా వచ్చినాయి. దీన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు డిలీట్ చేసేసాను కదా. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా మెయిల్స్ వస్తాయని చూద్దాం. మళ్ళీ మెయిల్స్ రాగానే యాడ్ అవుతుంది ఇక్కడ. ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి పోల్ అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు మన ఫ్లోలో ఎక్స్టర్నలైజేషన్ అన్నది చేసేసాను కదా. ఇప్పుడు మనకు మెయిల్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రీచెక్ చేస్తాం ఏమైనా మెయిల్స్ వచ్చినాయి అన్నది ఓకే. టెస్ట్ మెయిలా? ఇది టెస్ట్ మెయిల్లో ఏమున్నాయి డేటా? ఇది పాతది పొద్దుంది ఇది. ఆ తర్వాత ఇది ఇన్బాక్స్ అని క్లిక్ చేశాను. ఆ తర్వాత రిఫ్రెష్ చేస్తున్నా సరే మనకి ఏం మెయిల్స్ రాలా. ఆల్రెడీ డిలీట్ చేయడం వల్ల రావట్లేదు అనుకుంటా. మళ్ళీ ఇంకోసారి ట్రిగర్ చేస్తా. ఇందాక చాలా మెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను అట్లా చేయాల్సి వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ రీడిప్లాయ్ అయితే చేస్తున్నా. ఇక్కడ డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయిందా లేదా అన్న దాని గురించి మానిటర్కి వెళ్దాం. మానిటర్కి వెళ్ళి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఎక్కడుంది రీఫ్రెష్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఫ్లో అన్నది చూపిస్తుంది. ఓకే వెళ్తున్నాయి అని చెప్పి ఇప్పుడైతే చూపిస్తుంది ఓకే. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే రీఫ్రెష్ చేస్తున్నా దీన్ని మళ్ళీ సారీ సబ్జెక్ట్ అన్నది కొంచెం చేంజ్ చేసి పెడతాను. మళ్ళీ మెయిల్ డిలీట్ చేయకుండా ఉంటే పోయేదే.
ట్రాష్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ట్రాష్. ఇదిగోండి, దీన్ని సెలెక్ట్ చేసి ఎట్లా తేవాలి అది ఇన్బాక్స్ మళ్ళీ అంటే మూవ్ టు ఇన్బాక్స్, మళ్ళీ మూవ్ అయితే చేసేసాను దాన్ని ట్రాష్కి వెళ్ళకుండా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనం అంత మొదలు ప్రాక్టికల్ చేసినవి మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇన్బాక్స్కి వచ్చాను. ఇన్బాక్స్కి వచ్చిన తర్వాత 37 అయితే ఉన్నాయి ప్రజెంట్ డిఫాల్ట్గా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చాను కదా, మళ్ళీ దీన్ని ఎడిట్ మోడ్కి తీసుకెళ్తాను. ఎడిట్ మోడ్కి తీసుకుపోయి మళ్ళీ డిప్లాయ్ సేవ్ యాజ్ ఏ వర్షన్ చేసి మళ్ళీ డిప్లాయ్ అయితే చేస్తాను. సేవ్ యాజ్ ఏ వర్షన్, మళ్ళీ కొత్త వర్షన్ ఏం కాదు, అవసరం లేదు మనకి, ఆల్రెడీ వర్షన్ సేవ్ ఉంది కాబట్టి సేవ్ అని క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ అయితే చేస్తాను. డిప్లాయ్ చేస్తాను. ఓకే, డిప్లాయ్ అంత ముందర మనం కాన్ఫిగ్ చేసినప్పుడు ఇట్లా మనకి ఎక్స్టర్నల్ బాక్స్ లాగా రాలేదు, నార్మల్గా ఇక్కడ కనిపించేది మనకి. ఇప్పుడు డిప్లాయ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డిప్లాయ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఇవి మెయిల్స్ అన్నవి వెళ్తున్నాయా లేదా అన్న దాని గురించి ఒకసారి రిఫ్రెష్ చేసి చూస్తాను. ఓకే, మళ్ళీ ఫోన్ కూడా సౌండ్ వచ్చింది. ఓకే, 37 మెయిల్స్ అయితే వచ్చింది ఇంతవరకు. మనకు లాస్ట్ మెయిల్ ఎప్పుడు వచ్చింది, 3 minutes బ్యాక్ వచ్చింది. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే 37 ఉంటున్నాయి, అప్డేట్ అవ్వట్లేదు. ఓకే, నేను ఒకసారి కాన్ఫిగ్లో సబ్జెక్ట్ నేమ్ అన్నది చేంజ్ చేస్తా. సబ్జెక్ట్ నేమ్ అన్నది ఇక్కడ ఎక్స్టర్నలైజేషన్ చేస్తుంది. ఎక్స్టర్నలైజ్లో ఇక్కడ మనకి ఇది కదా సబ్జెక్ట్ నేము, ఇది కదా సబ్జెక్ట్ నేము. ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇది నార్మల్ అయింది. సబ్జెక్ట్ మెయిల్ ఇక్కడ మనకి జీమెయిల్ SAMP శాంపు అని చెప్పి సబ్జెక్ట్ నేమ్ అయితే పెట్టాను. దీన్ని మళ్ళీ ఎక్స్టర్నలైజ్ చేస్తున్నా, ఎందుకంటే మనం అక్కడ డిలీట్ చేయకుండా ఉండాలి, సేమ్ మెయిల్కి వెళ్ళిపోయేది. కాకపోతే అక్కడ మనం కొన్ని చేంజెస్ చేసాం కదా, దానివల్ల ఇప్పుడు ఇది కాన్ఫిగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎక్స్టర్నలైజ్ చేయాలి. డబుల్ బ్రాకెట్ SUB సబ్ JECT సబ్జెక్ట్ అండర్స్కోర్ NEW న్యూ సబ్జెక్ట్ కాబట్టి. ఓకే, ఇట్లా ఎక్స్టర్నలైజ్ చేశాను, ఇక్కడ ఓకే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూస్తే ఎక్స్టర్నలైజ్ అయింది. ఇక్కడ దీన్ని జస్ట్ సేవ్ చేస్తున్నా, ఆ తర్వాత డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, డిప్లాయ్ చేస్తున్నా, చూడొచ్చు మీరు ఇక్కడ మనకి ఓకే అన్నది క్లిక్ చేశాను. ఇది డిప్లాయ్మెంట్కి వెళ్ళింది, ఇంకా డిప్లాయ్ అయితే అవ్వలేదు. ఇక్కడ రీలోడ్ చేస్తున్నా. ఓకే, స్టార్ట్ అయింది అనుకుంటా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాదు. ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి మెయిల్స్ ఏమన్నా న్యూ నేమ్తో వచ్చినాయి ఏమన్నా చూద్దాం. ఏమైంది దీనికి ఇట్లా చేస్తుంది? స్టార్ట్ అయినా సరే ఇది రావట్లేదు ఏంటో. నేను ట్రేస్లో పెడతాను అండి, అసలుకి ప్రాబ్లం ఏందో చూద్దాం. ట్రేస్కి వెళ్ళాలంటే మానిటర్కి ఇంటిగ్రేషన్ ఓవర్వ్యూ. ఓకే, ఇక్కడ ఫెయిల్ అవుతున్నాయి. ఏ ఫెయిల్ అయినాయి? లాస్ట్ ఫెయిల్ అవుతాయి వస్తున్నాయా? ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇవి? ఓకే, జీమెయిల్కి సంబంధించినటువంటి ఏదో మిస్టేక్ జరిగింది, దానివల్ల ఫెయిల్ అవుతుంది. జావా మెయిల్ ఇంటర్నెట్ అడాప్టర్ డొమైన్ కంటైన్స్ ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఇట్ స్ట్రింగ్. ఓకే, మెయిల్ కాన్ఫిగరేషన్లో ఏదో గజిబిజి అయిందంట, దానివల్ల మనకి మెయిల్స్ అయితే రావట్లేదు. సో దానికోసం ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రమ్ మెయిల్ అసలు మారదు, మనం అయినా సరే దీన్ని ఎక్స్టర్నలైజేషన్ అయితే చేసినాం.
దీన్ని మనం సరిచేద్దాం. ఓకేనా? అసలు ఫ్రమ్ మెయిల్ మారదు కాబట్టి మనకు అసలు ఇది ఎక్స్టర్నలైజేషనే చేయవసరం లేదు. టు మెయిల్ అయితే మనకి పక్కా మారుతుంది కాబట్టి ఇక్కడ ఏమైందో చూడండి. 2 మెయిల్స్ ఉండేదలిగి దాన్ని ఏ మెయిల్ నుంచి పంపించాలరా నేనని చెప్పి దానికి మైండ్ పని చేయట్లా. ఇక్కడ నుంచి కామాతో సపరేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, .com ఇది మనకి కరెక్ట్గా మెయిల్ ఇదే కదా. దీని అయితే నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. మానిటరింగ్లోకి వెళ్ళి ఇట్లా మనం ఏంటంటే ప్రాబ్లం ఏంటన్నది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఓకే, ఇక్కడ డిప్లాయ్ చేశాను. ఇప్పుడు మనకి మెయిల్స్ వెళ్తున్నాయా లేదా అన్న దాని గురించి చెక్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ మెయిల్ మ్యాక్సిమం మారదండి మనకి. ఓకేనా? టు మెయిల్ ఒక్కోసారి చేంజ్ అవుతుంది కాబట్టి మనం అదైతే చూస్ చేసాం. డిప్లొమెంట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మనకి 10 సెకండ్స్కి ఒకసారి కంప్లీట్ అవుతూ రావాలి. సారీ, ఇప్పుడు మనం చూసినట్లయితే మెయిల్ ఏమన్నా వచ్చిందా లేదా, ఇదిగోండి వచ్చింది మెయిల్. ఇప్పుడు సబ్జెక్ట్ కూడా మారొచ్చింది చూడండి. జీమెయిల్ శాంప్ అని చెప్పి మనకి మెయిల్ అయితే రావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ దీనికి 2 మెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్టర్నలైజ్ చేయాలనుకుంటున్నా. ఎక్స్టర్నలైజ్ ఎట్లా చేయాలనుకుంటున్నానంటే, నేను ఆ మెయిల్ కాకుండా వేరే మెయిల్ని పెట్టాలి, అక్కడ కాన్ఫిగ్ చేయాలి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, ఇక్కడ దీని సేవ్ డిప్లాయ్ మొత్తం అయిపోయింది కదా. సేవ్ డిప్లాయ్ అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ ఫ్లోకి వెళ్దాం. ఆ తర్వాత జీమెయిల్కి వెళ్దాం. ఇది ఆల్రెడీ వర్కింగ్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ మోడ్ ఎనేబుల్ చేయకుండా ఎట్లా కాన్ఫిగ్ చేస్తాం అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, జీమెయిల్. ఓకే, ఇక్కడ మనం ఎడిట్ మోడ్ అన్నది అసలు ఎనేబుల్ చేయము ఇప్పుడు, అయినా సరే కాన్ఫిగ్ చేయొచ్చు. ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది చూసారా, ఇది మనం రియల్ లైఫ్లో రియల్ టైంలో అక్కడైతే మనం పక్కాగా వాడతాం. ఓకేనా? రిసీవర్కి సంబంధించినటువంటి ఇక్కడ అడాప్టర్ టైపు మెయిల్. ఓకేనా? ఆ తర్వాత అడ్రస్ని మీరు ఏదైనా కాన్ఫిగ్ చేయాలనుకుంటున్నారా, అయితే దీన్ని ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసి సేవ్ చేశారనుకోండి, అక్కడ మనకి రియల్ లైఫ్ ఫ్లోలోకి చేంజ్ అవుతుంది. ఓకేనా? లేదు 2కి సంబంధించిన మెయిల్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా, సో దానికి సంబంధించింది ఇక్కడ యాడ్ చేయాలి. నేనైతే జస్ట్ ఏం చేంజ్ చేయాలనుకుంటున్నానంటే సబ్జెక్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇంకా ఇక్కడ ఏం చేంజ్ చేయాలనుకోవట్లేదు. మిగతావి మీ రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ చేసుకోండి. మెయిల్ ఐడిని కూడా 2 మెయిల్ ఐడిని కూడా చేంజ్ చేయొచ్చు. జీమెయిల్ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ నేను ఏమని పెడతానంటే జస్ట్ MEAIL మెయిల్ అని పెట్టి నేను జస్ట్ సేవ్ చేసి డిప్లాయ్ అయితే చేసేయాలి. డిప్లాయ్ చేసేస్తే ఇది ఎక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుందంటే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎడిట్ మోడ్ ఎనేబుల్గా చేయలేదు అసలుకి, మనం ఇక్కడ నుంచి కాన్ఫిగ్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనకి మెయిల్ అనే పేరుతో ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ మనకి మన ఫ్లోలో కూడా స్టార్ట్ అయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేయండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 2 సెకండ్స్ 503 మిల్లీ సెకండ్స్ బ్యాక్ అయితే అయింది. ఇప్పుడు మనం వెళ్ళి మనం మెయిల్ బాక్స్లో చెక్ చేసినట్లయితే ఇదిగోండి, ఇప్పుడైతే మనకి మెయిల్ అని చెప్పి ఇప్పుడు వస్తుంది. ఇందాక జీమెయిల్ శాంప్ అని వచ్చింది. ఇప్పుడు నేను చేంజ్ చేసినది ఇక్కడ అక్కరేంజ్ చూడండి, సబ్జెక్ట్ చూడండి ఏమొచ్చిందో, మెయిల్ అని వస్తుంది. ఈ విధంగా మీరైతే ఎక్స్టర్నలైజేషన్ వాడి మీరు ప్రతి ప్యాలెట్ ఆప్షన్లో ఎక్స్టర్నలైజ్ చేయొచ్చు. మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నలైజేషన్ బాగా వాడతారో, ఎక్స్టర్నలైజేషన్కి మీరు ఎక్కడ వాడాలి ఏంటన్నది తెలుస్తుందో, అప్పుడే మీరు స్కిల్డ్ ఎంప్లాయ్, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్ అని చెప్పి, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయ్ అని చెప్పి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్స్టర్నలైజేషన్ వాడాలి, ఎక్కడ ఎక్స్టర్నలైజేషన్ వాడకూడదు అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టే కదా మీరు ఎక్స్టర్నలైజేషన్ అన్నది ఎట్లా వాడతాం ఏంటన్నది తెలిసేది. ఎక్స్టర్నలైజేషన్ అన్నది ఎట్లా వాడతాం ఏంటన్నది మీకు ఇప్పుడు నేను మీకు ఒక జీమెయిల్ కాన్ఫిగరేషన్ ద్వారా చూపించాను నేను. అట్లా మీకు ప్రతి ప్యాలెట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ ఎక్స్టర్నలైజేషన్, ఎక్కడ పోర్ట్కి సంబంధించిన అడ్రస్, ఎక్కడ ఏం చేంజ్ చేయొచ్చు, రిక్వైర్మెంట్ ఏం మారుతుంది ఏంటి అన్నది మీకు ఒక అవగాహనకు వచ్చి మీరు ఇమాజిన్ చేసుకొని అక్కడ నుంచి అయితే మీరు కాన్ఫిగ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇప్పుడు ఎక్స్టర్నలైజేషన్ ఎట్లా యూస్ చేస్తాం ఏంటన్నది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై.